అందరికీ నమస్కారం అండి. అప్పలరాజు గారికి చింత చచ్చిన పులుపు చాచినట్టు లేదు. ఎందుకంటే నిన్న ఆయన పత్రికా సమావేశం చూసిన తర్వాత ఎవరికైనా ఈ అనుమానం రాక మానదు. పచ్చి అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అప్పలరాజు. బజారు మాటలు అని శిరీష గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అసలు ఇందులో ఎవరు బజారు మనుషులో, ఎవరు దిగజారుడు మనుషులో, ఎవరు స్టేచర్ ఏంటో, ఎవరు వ్యక్తిత్వాలు ఏంటో, ఎవరికుండ కుటుంబ విలువలేంటో ఈ నియోజకవర్గంలో గత 7 దశాబ్దాలుగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాటి గురించి మీరు ప్రత్యేకించి సర్టిఫికేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఏ బ్యాక్ గ్రౌండ్ పెట్టుకొని అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని ఇన్ని అబద్ధాలు చెప్పుకొని ఒకసారి మీరు వెలుగులోకి వచ్చారు. మీరు పచ్చి అబద్ధాల కోర్లు, మీ వల్ల ఏమీ చేత కాదని చెప్పి ప్రజలు కూడా సరైనటువంటి తీర్పు, రికార్డు స్థాయి తేడాతో మిమ్మల్ని ఓడించినా కానీ ఇంకా వాస్తవాలు తెలుసుకునే పరిస్థితుల్లో లేరు. ఇంకా భ్రమల్లోనే మీరు జీవిస్తున్నారు. ఏమండి అప్పలరాజు గారు, అసలు అవినీతి గురించి ఇంకొకరి గురించి మాట్లాడే ముందు నీ అవినీతిని అనేక సందర్భాలు మేము ప్రశ్నించాము. ఏ రోజైనా దాని మీద నువ్వు జవాబు చెప్పే ప్రయత్నం చేసావా? ఇవాళ నల్లబొడ్లూరు కొండ నీ ప్రమేయం లేకుండా నీ అనుచరులు యథేచ్ఛగా 4 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఖనిజ సంపదని దోచుకోవడానికి ఎవరికైనా ధైర్యం ఉందండి? అంతా నీ కనుసన్నల్లోనే జరిగింది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా మీదే. ఇవాళ బొడ్డు ఉమాపతి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు నీ పుణ్యమా అని. ఆ అవినీతికి ఎవరి కారకులు ఈ నియోజకవర్గ ప్రజానీకానికి తెలుసు. ఇక ఎంఐజీ లేఅవుట్ బొడ్డపోడ రైతుల్ని మోసం చేసి, రైతులందరినీ భ్రమింపజేసి, ఎక్కడ లేని రేటు మీకు ప్రభుత్వం చేత నేను ఇప్పిస్తాను, నాకు 10% ఇచ్చేయండి అని చెప్పి నువ్వు స్వయంగా వాళ్ళతో నెగోషియేట్ చేసుకొని 2.5 కోట్ల రూపాయలు అందులో నీవు కొట్టేసినటువంటి మాట వాస్తవం కాదా? ఆ రోజు ఆ జనగా లోకేశ్వరి ద్వారా కానీ, లేకపోతే ఆ మదన్ మోహన్ అయినటువంటి బొడ్డపాడు సర్పంచ్ ద్వారా కానీ, లేకపోతే బొడ్డపాడులో కొంతమంది పెద్దల ద్వారా కానీ నీవు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి నా 10% నాకు వసూలు చేసే బాధ్యతని మీరు తీసుకుంటేనే నేను దీనికి అంగీకరిస్తానని చెప్పి వాళ్ళతో ఒక నెగోషియేట్ చేసుకొని ఆ డబ్బులు వసూలు చేసి నీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మేము అనేక మంది చేత వాళ్ళు చెప్పిస్తాము. ఎవరైతే నీకు ఆ 10% ఇచ్చినారో వాళ్ళ చేత నేరుగా మేము చెప్పిస్తాం. ఈరోజు మేము రుజువులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చేయగలవా? నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణల మీద నువ్వు నిలబడగలవా? నీ బ్యాంక్ ఖాతా, నీ అనుచరుల తరక బ్యాంక్ ఖాతాలకు ఎవరెవరు డబ్బులు వేసినారో కూడా మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. త్వరలో వాటన్నిటికీ నువ్వు మూల్యం చెల్లించుకునే రోజు కూడా అతి దగ్గరలో ఉందండి అప్పలరాజు గారు. అంతేకాకుండా ఇవాళ ఉజ్జినమెట్ట చరణ్ గ్రూప్ వాళ్ళతో 5 కోట్ల రూపాయలతో నువ్వు బేరం పెట్టుకొని, బేరం కుదరకపోయేసరికి వాళ్ళకి నానా యాతన పెట్టించి ఆఖరికి రైతుల నోట్లో మట్టి కొట్టడానికి నువ్వు నడుము బిగిస్తే నీకు నక్సలైట్లు లేఖలు రాసినటువంటి మాట వాస్తవం కాదా? ఇదంతా అవినీతి మూలాల నుండి నువ్వు పుట్టుకురాలేదా? అన్నిటికీ మించి ఒక డాక్టర్గా కొంతమంది వ్యక్తులతో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకటిగా నువ్వు కూడా ఉండి హర్క్ అనేటువంటి ఒక మందుల కంపెనీ సృష్టించి ఆ మందులను తీసుకొచ్చి నీవు మంత్రిగా ఉన్నన్నాళ్ళు ఈ జిల్లాలో, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక ఆసుపత్రుల దగ్గర కానీ, మందుల షాపుల దగ్గర కానీ స్వయంగా హర్క్ కంపెనీ మందుల్ని వాడండి, లేకపోతే కాదు అవి మాత్రమే మీరు రాయండి అని చెప్పి నీ అనుచరులకు పంపించి హుకుం జారీ చేసిన మాట వాస్తవం కాదా? ఆ మందులన్నీ నీకు ఎంత గిట్టుబాటు అయినాయి, దాని మీద ఎంత మార్జిన్ వేసుకొని నువ్వు అమ్మినావు, అందులో ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు ఆర్జించినావు అనేటువంటిది నిజం కాదా? వీటన్నిటికీ మేము అనేక సందర్భాలు మేము అడిగితే సమాధానం చెప్పడం మానేసి ఎంతసేపు వెంకన్న చౌదరి మీద నువ్వు పడి ఉంటావు. ఏ వెంకన్న చౌదరి గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆ వెంకన్న చౌదరి గురించి నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఒకరి చేతైనా ఏ మందు కొన్నోడి చేత కానీ, ఏ మందు షాపోడి చేత కానీ ఈ 10 రూపాయలు అనేటువంటిది ఫలానా వాడికి లంచమని చెప్పి నువ్వు చెప్పించగలిగితే నేను నడి రోడ్డు మీద గుండు గీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఆరోపణలు రుజువు చేయలేకపోతే నువ్వు శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పిపోతావా, లేకపోతే నడి రోడ్డు మీద నాలుగు నువ్వు గుండు గీయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతున్నాను. అప్పలరాజు వెంకన్న చౌదరి అనేటువంటి ఆయన గౌతులచ్చన కుటుంబంలో సభ్యుడైన తర్వాత
గౌతు కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి ఆయన అహోరాత్రులు కష్టపడ్డాడు. గౌతు కుటుంబ ప్రతిష్టను నిలబెట్టడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇవాళ ఎన్నో సేవా కార్యక్రమాలు, గౌతు లచ్చన్న ఆర్గనైజేషన్ ఫర్ వీకర్ సెక్షన్ అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఈ వెనుకబడిన ఈ ప్రాంతంలో అనేక ఆర్ఓ ప్లాంట్లతో పాటు క్రీడా పనిముట్లతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని గతంలో ఆనాడు శివాజీ గారు మంత్రి ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా ఈ జిల్లా మన నియోజకవర్గంలో అనేక హై స్కూల్స్ కి 5,000 బెంచీల్ని గ్లో సంస్థ ద్వారా అందించినటువంటి ఒక ఔదార్యమైనటువంటి కార్యక్రమాల్ని నువ్వు శ్లాఘించడం పోయి, నువ్వు చెప్పుకోవాల్సింది పోయి ఆయన మీద అవినీతి మరకలు అంటించాలని నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. గతంలో కూడా నువ్వు ఇదే అన్నావు, జీడిపప్పు మీద కేజీకి 10 రూపాయలు అని చెప్పి ఆ రోజు నువ్వు ఆరోపించినావు. ఏ ఒక్క వయస్సుడైనా, ఏ ఒక్క వ్యాపారస్తుడైనా, ఏ ఒక్క జీడి వ్యాపారస్తుడైనా ఈ మాట చెబితే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని ఆ రోజే మేము నిలదీయడం జరిగింది. ఒక్కరంటే ఒక్కరి చేత ఆ మాట నువ్వు చెప్పించలేకపోయినావు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఏమండి, వైన్ వ్యాపారం అనేటువంటిది ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎంతో మంది అంతకుముందు వ్యాపారం చేసిన వాళ్ళు కానీ, ఇవాళ వ్యాపారం చేయాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కానీ వచ్చి పెట్టుబడులు పెట్టుకుని చేసుకుంటున్నటువంటి అన్ని వ్యాపారాల్లో అది కూడా ఒక భాగము. దాన్ని ఏం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. క్యాజీ వ్యాపారం చేస్తున్నటువంటి వాడు లాభాలు వేసుకుని అమ్ముతున్నాడు, కిరాణా వ్యాపారం చేసినోడు లాభాలు వేసుకుని అమ్ముతున్నాడు, వైన్ వ్యాపారం చేసినోడు కూడా లాభాలు వేసుకుని అమ్ముతాడు. ఈ లాభాలు ఎవరికో వెళ్ళిపోతున్నాయి, నువ్వెందుకు ఆపాదిస్తావు? ఈ గతంలో గత 5 సంవత్సరాలు నువ్వు మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రతి వ్యాపారం మీద నువ్వు కమిషన్ తీసుకున్నావా? గొప్ప లెక్కలు చెప్తున్నావు. 10 రూపాయలు వేస్తే ఎంత వస్తుంది, ఎంతది 60 కోట్లు వస్తుంది, 60 కోట్లు ముఖ్యమంత్రికి వెళ్తే 10 కోట్లు 10,000 కోట్లు అయిపోద్దని ఇన్ని లెక్కలు చెప్తున్నావే. అంటే గతంలో నువ్వు ఈ మాదిరి తీసుకున్నావా? నీ దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి అలా తీసుకున్నావా? ఒకసారి ఆలోచన చేయాలా. ఒకరి మీద ఆరోపణ చేస్తున్నప్పుడు ఆ ఆరోపణలో నిజమెంత అనేది ఒకసారి ఆలోచన చేయాలా. నువ్వు కొద్దో గొప్ప మంత్రిగా 4 సంవత్సరాలు చేసినావు కాబట్టి కొత్త గొప్ప పరిణతి చెందుతావని అనుకున్నాను తప్పితే ఇంత పచ్చి అబద్ధాలని మళ్ళీ బురజల్లే ప్రయత్నం చేస్తావని నేను అనుకోలేదు. 4 ఏళ్ల మంత్రిగా ఈ నియోజకవర్గానికి నువ్వేమీ వెలగబెట్టలేదు అనేది ప్రజలకి పూర్తిగా రూఢైపోయింది. శిరీష గారు గత ఏడాది కాలంలో చేస్తున్నటువంటి అభివృద్ధిలో నువ్వు కొట్టుకుపోయావు. వాటి గురించి డిఫెన్స్ లో ఇప్పుడు దాన్ని డిఫెన్స్ చేసుకోవటానికి, వాటి మీద నువ్వు మాట్లాడడానికి ఏమీ లేక నువ్వు చేస్తున్నావు. ఇవాళ కూడా వెంకన్న చౌదరి అనేటువంటి ఆయన తన స్నేహితుల ద్వారా ఇవాళ డయాలసిస్ సెంటర్కి 5 డయాలసిస్ యూనిట్లు తీసుకొచ్చాడయ్యా. నీలాగే ఎవరి దగ్గర కమిషన్లు దండుకునే అవసరం అతగడికి లేదు. ఆ అవసరం ఏ రోజు ఆయన అటువంటి పనులు చేయలేదు. నిష్కర్షగా తన వ్యాపారం తను చేసుకుని నిజాయితీగా సంపాదించిన డబ్బుల్లో ఈ నియోజకవర్గంలో కొన్ని సేవా కార్యక్రమాలు కేటాయించడం తప్పితే నువ్వు ఎక్కడైనా 1 రూపాయి ఏ వ్యాపారస్తుడి దగ్గర కానీ, ఏ వైన్ షాప్ వాడి దగ్గర కానీ, లేకపోతే నువ్వేదో చెప్తున్నావు చికెన్ మీద కూడా ఏదో ట్యాక్స్ అంటాను, మరి ఆ చికెన్ ట్యాక్స్ నీకే తెలియాలా? ఒక్క చికెన్ కొట్టోడి చేతైనా నువ్వు అలా చెప్పిస్తే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను రుజువు చేస్తే. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎందుకు ఇటువంటి పనికి మాలిన మాటలన్నీ ఆడుతూ రాజకీయాలను రాజకీయాలుగా చేయి, రాజకీయాలుగా మాట్లాడు. అంతే తప్పితే వ్యక్తులను ఏదో బురదలేసి ఒకరి మీద ఏదో నేను ఇది చేసేసి పలుచన చేసేస్తాను, రోడ్డు ఎక్కించేస్తానంటే దానికి ఎవరు సిద్ధంగా లేరు. నీవు ఎన్నిసార్లు ఏం మాట్లాడతావు? ఒకసారి నిండు సభలో ఏం చెప్తావు? చంద్రబాబు నాయుడు గురించి ఆ రోజు నువ్వు మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడికి మతిస్థిమితం లేదు, హాస్పిటల్లో చూపించండి అంటావు. నేను నువ్వేం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారికి చాలా ఉపాయాలు తెలుసు, ఎలాగ కుంభకోణాలు చేయాలో, ఎలాగ డబ్బులు సంపాదించాలో ఆయనకి బాగా తెలుసు. అంటే ఒక దగ్గరే మతి భ్రమించిపోయిందని చెప్తావు. నీ ఈ రోజేమో ఆయన గొప్ప తెలివైనోడు, చాలా ఉపాయాలు తెలుసు అని చెప్తున్నావు. ఏమైనా పొంతనుందా? నీ నోటికి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏమిటా మాటలు? ఒక పక్కన గౌతు లచ్చన్న గారు స్వతంత్ర సమరయోధుడు కాడు అని చెప్పి ఆర్టీఐ యాక్ట్ ద్వారా అప్లై చేసి ఆయన స్వతంత్ర సమరయోధుడు కాడు, ఆయన విగ్రహాలు తీసేయాలని కొన్నాళ్ళు నడుం కట్టుకొని తిరిగావు. తగిన బుద్ధి జనాలు చెప్పిన తర్వాత ఇప్పుడేమో అదే గౌతు లచ్చన్న గారు స్వతంత్ర సమరయోధులు, అటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వాళ్ళు గౌరవంగా బతకాలా, ఇటువంటి నీచమైన పనులు ఎవడయ్యా నీచమైన పనులు చేస్తున్నారు? అంటూ గింటూ చేసుంటే నీచమైన పనులు నువ్వు నీ కుటుంబ సభ్యులు చేసి ఉండాలా. నీ అన్నదమ్ముడు తిన్నది ఎన్ని సెటిల్మెంట్లు చేయలేదు, ఎంత దోచిపెట్టలేదు నీకు. ఇది తెలియదా మార్కెట్లో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ప్రజలకి? మరి ఇక్కడ జరిగినటువంటి అనేక షాపులు ప్రారంభోత్సవాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నువ్వు కానీ నీ భార్య కానీ ఆ షాపుల నుండి ఉత్తి చేతిలో బయటకు వచ్చారా? ఆఖరికి సెల్ ఫోన్ షాప్ ఓపెనింగ్ చేసినా వాడి దగ్గర ఒక 50,000 రూపాయల సెల్ ఉత్తి పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోయినటువంటి అప్పలరాజు నువ్వు ఇవాళ వెంకన్న చౌదరి గురించో లేదా గౌతు కుటుంబం గురించో అవినీతి గురించి మాట్లాడితే నమ్మడానికి ఈ నియోజకవర్గంలో ఎవరు సిద్ధంగా లేరయ్యా అప్పలరాజు గారు.
దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఒక నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు చేయి. ఇవాళ కాకపోతే రేపు, ఇవాళ భౌతికంగా లేకపోవచ్చు. జుట్టు జగన్నాయకులు ఒకే ఒక టర్మ్ చేశాడు, ఇంకా జనం చెప్పుకుంటున్నారు. వాడి వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు, తన గతాన్ని మర్చిపోలేదు, తనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేశాడు. అఫ్ కోర్స్ భగవంతుడు తనకు అవకాశం ఇవ్వలేదు, కాలం గడించవచ్చు. కానీ మీలాగే ఇలాంటి నీచమైనటువంటి మాటలతోటి, తప్పుడు ప్రచారాలతోటి ప్రజలను మభ్య పెట్టాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఇటువంటి ఆలోచనల నుండి తమరు మానుకోవాలి. ఇక మీదటైనా బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.